లక్ష్మీదేవి మన ఇంటికి రాబోతుంది అని చెప్పే 4 సంకేతాలు ఏంటో చూద్దాం. సాధారణంగా మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఇంకా ఎన్ని అప్పుల్లో, ఎన్ని ఆర్థిక సమస్యల్లో ఉన్నా కానీ మనకు ఏదో ఒక అదృష్ట దశ అనేది ఒకటి ఉంటుంది. ముఖ్యంగా మనకు ఏదో ఒక అవకాశం అనేది మనకు తెలియని రూపంలోనే అందుతుంది. అయితే అది మన స్వయంకృతంగా చేసిన దాని వల్ల కావచ్చు, లేదా ఆ దైవ బలం వల్ల కానీ మనకు ఆ అదృష్టం అనేది అందుతుంది. అయితే మనం దానిని చాలా సందర్భాలలో కూడా గుర్తించలేక మన జీవితంలో కోల్పోయేవే ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మన ఉద్యోగ విషయంలో కానీ, ఇంకా మన వివాహ విషయంలో కానీ, లేదా మన స్థిర ఆస్తి కొనుగోలు దిశగా చేసేటువంటి ప్రయత్నాల విషయంలో కానీ వచ్చినటువంటి అదృష్టాలను మనం అందిపుచ్చుకోలేక మనం పోగొట్టుకునేటువంటి అదృష్టాలే ఎక్కువగా ఉంటాయి. అయితే ఆ లక్ష్మీదేవి మనపై చూపించేటువంటి కృప ఏదో ఒక సందర్భంలో మనపై ఎప్పుడో ఒకసారి ఉంటూనే ఉంటుంది. అయితే మనం దానిని గుర్తించడానికన్నా ముందుగా ఆ లక్ష్మీదేవి మనకు అందించే 4 సంకేతాలు ఏంటో చూద్దాం. అందులో మొదటిది, మన ఇంటి ఆవరణలో కానీ, లేదా మన ఇంటి చుట్టుపక్కలలో కానీ మనకు గుడ్లగూబ కనబడితే అది మనకు త్వరలోనే ధనం రాబోతుంది అనడానికి సంకేతం. ముఖ్యంగా గుడ్లగూబ లక్ష్మీదేవి యొక్క వాహనము. అందుకే గుడ్లగూబ మన ఇంటి ఆవరణలో కానీ, లేదా చుట్టుపక్కల కానీ అనుకోకుండా మనం చూసినట్లయితే మనం చూసినటువంటి అతి కొద్ది కాలంలోనే ఏదో ఒక అదృష్టం ఏదో ఒక రూపంలో మనకు అందుతుంది. మనం దానిని గుర్తించి అందుకున్నట్లయితే మన జీవితంలో ఎదుగుదలను చూస్తాము. అలాగే మనం లేవగానే బయటికి వెళ్ళేటప్పుడు అనుకోకుండా మనము ఏదైనా శంకువు శబ్దం వినడం కానీ, లేదా శంకువుని కానీ చూసినట్లయితే మనకు త్వరలో ధనం రాబోతుంది అని అర్థం. అలాగే మనము లేవగానే బయటికి వెళ్ళేటప్పుడు అనుకోకుండా చీపురు నిల్చోపెట్టి ఉన్నటువంటి సందర్భాన్ని చూసినట్లయితే, అలాగే మనం బయటికి ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు చీపురుని నిల్చోపెట్టి ఉండటం అనుకోకుండా చూసినట్లయితే ఆ పని దిగ్విజయంగా పూర్తి అవుతుంది అని, ఇంకా ఆ పని వల్ల మనం ఊహించిన దానికన్నా రెట్టింపు లాభాన్ని పొందగలుగుతాము అనేది సంకేతం. అలాగే ఇక 4వ సంకేతంగా మనం అనుకోకుండా చెరుకు కర్రను చూసినట్లయితే అది మనకు అనుకోని ధనాన్ని ప్రాప్తించేందుకు సంకేతంగా భావించాలి. మనం ఇంటి నుంచి బయటికి వెళ్ళేటువంటి సందర్భంలో చెరుకు కర్రను మన కంట్లో పడినట్లయితే అది మనకు అనుకోని అదృష్టాన్ని కలిగించుతుంది. వినాయకుని వద్ద కూడా మనము చెరుకు కర్రను ఉంచుతాము. అలాగే చెరుకు రసం అనేది లక్ష్మీదేవికి ప్రీతికరమైంది కూడా. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.